అందరికీ నా నమస్సులండి. అందరూ ఏం చేస్తున్నారు? ఎలా ఉన్నారు? బాగున్నారండి? అందంగా, ఆనందంగా, ఆరోగ్యంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మా నాన్న ఆశీస్సులతో శ్రీ ప్రభా ఛానల్‌కు స్వాగతం అండి. మేము బాగుండాలని, మీరు అంతకన్నా బాగుండాలని ఆ భగవంతుడిని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ ఈరోజు వీడియో ప్రారంభించుకుందామండి. మొదటిసారిగా నా వీడియో చూస్తున్న వారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నా వీడియోలు ప్రతిరోజు మీకు వచ్చేస్తాయండి. అలాగే వీడియోని మధ్యలో ఎక్కడ ఆపకుండా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మా పెద్ద పాప అండి రామయ్య తండ్రి అనమాట, రామలక్ష్మి. ఈరోజు అక్టోబర్ 4న పుట్టినరోజండి. అయితే మా మేనత్త పేరు అనమాట. నాన్నగారు స్వయాన చెల్లెలు అనమాట అండి. తను కాలం చేసిందనమాట. మా మేనత్త కొడుకే మా బావ అనమాట అండి, మా వారు అనమాట. అయితే మా మా నాన్నగారు వచ్చేసి తన చెల్లెల పేరు అనేది యాజ్ ఇట్ ఈజ్గా పెట్టేశారనమాట, తిథి నక్షత్రం లేకుండా. చిన్న పాప గాయత్రి పేరు మాత్రం తిథి నక్షత్రం ప్రకారంగా గా మీదంటే గాయత్రి అని పెట్టారండి. రామయ్య తండ్రి పేరు మాత్రం రామలక్ష్మి, తన పేరు రామలక్ష్మమ్మ అనమాట. ఇది రామలక్ష్మి అని పెట్టారనమాట. అయితే ఈరోజు తన పుట్టినరోజని ఈ వీడియో మీకు అప్లోడ్ చేస్తున్నానమాట. ఇక తను తిరుపతి వెళ్ళామండి, 11వ నెలనే తిరుపతి వెళ్ళాము. అక్కడి ఫోటోలు అనమాట ఇవన్నీ కూడా. అమ్మమ్మ అండి, అమ్మమ్మతోటి ఇక తన ఫొటోస్ అన్నీ కూడా మీతో షేర్ చేస్తున్నాను అనమాట. ఇక తనకి మంచిగా బ్లెస్సింగ్స్ దీవెనలు ఇస్తారని ఆశిస్తున్నానండి. అమ్మండి, అమ్మతోటి, అమ్మమ్మతోటి, నాన్నగారితోటి ఈ విధంగానమాట వెంట్రుకలు 11వ నెలన తిరుపతి వెళ్ళామన్నమాట. ఇక ఇద్దరికి కూడాను ఫస్ట్ సంవత్సరం, 5వ సంవత్సరం, 15వ సంవత్సరం, 20వ సంవత్సరం అలాగా పుట్టినరోజులు అనేవి తిరుమలలోనే భగవంతుడి సన్నిధిలో, వెంకటేశ్వర స్వామి సన్నిధిలోనే జరిపించామండి. అలాగే ఇద్దరికి పోగులు అనేవి కుట్టించటం అనేది అమరావతిలో చేసామన్నమాట, కుట్టించామన్నమాట. అలాగే స్వామి కాకాణి దగ్గరైనా, అమరావతిలోనైనా, కోటప్పకొండనైనా సరే, వెంకటేశ్వర స్వామి దగ్గర అయినా సరే వెంట్రుకలు ఇచ్చేసామన్నమాట. 1-2 సార్లు ఇద్దరికి కూడా వెంట్రుకలు ఇచ్చామండి. ఇక గాయత్రి పుట్టినప్పుడు ఏడుస్తుందనమాట. ఇంకా నేను దగ్గరికి రానివ్వట్లేదండి, అమ్మ సముదాయిస్తుందండి. ఇది తిరుపతిలో ఫోటో అనమాట. తిరుపతి ప్రతి సంవత్సరం వెళ్ళి 15 రోజుల వరకు బస చేసి వస్తామన్నమాట. మా వారు, నేను, పిల్లలు కూడాను. చేతిలో కెమెరా ఉంటుందండి. ఇక మా ఇష్టం వచ్చినట్లుగా ఫొటోస్ తీస్తూ ఉంటాము. స్వామివారి సన్నిధిలో ఉండి స్వామివారి ప్రసాదాలు తింటూ ఇక రూమ్స్ అవి తీసుకుంటూ 3 రోజులకి రూమ్ మార్పిడి జరుగుతూ ఉంటుంది కదా. ఇక క్రొత్త రూమ్ తీసుకొని ఉంటూ ఎంజాయ్ చేసేవాళ్ళం అన్నమాట భగవంతుడి సన్నిధిలో. ఇక కాలమే తెలిసేది కాదండి, చేతిలో కెమెరా ఉంటుంది కదా. ఇవన్నీ కూడా మీతో పంచుకోవాలని, మీకు చూపించాలని ఆతృత కొద్దీ చూపిస్తున్నాను. ఈ వీడియో ఈరోజు అప్లోడ్ చేస్తున్నానండి. ఇది మా నేటివ్ ప్లేస్ అనమాట, మా ఊళ్ళోనమాట అండి. చిన్నప్పుడు రామయ్య తండ్రి కాకి పిల్ల కాకికి ముద్దనని చెప్పేసి ఏ తల్లిదండ్రులైనా సరే బిడ్డల్ని కంటికి రెప్పలా కాపాడుకుంటారండి. అలాగే మేము కూడా మా ఇద్దరు బిడ్డల్ని కూడా 2 కళ్ళులాగా చూసుకుంటాం అనమాట. ఇద్దరు చెప్పిన మాట విన్నారు, చదువుకున్నారు, గొప్పవాళ్ళయ్యారు, ప్రయోజకులయ్యారండి. మేము చెప్పినట్లుగానే పెళ్ళిళ్ళు, వివాహాలు చేసుకున్నారనమాట. ఇక తన ఇష్టం వచ్చినట్టు ఫోజులు ఇస్తుందనమాట పెద్దమ్మ మాత్రం. గాయత్రి పుట్టినప్పుడు అన్నం తినకుండా ఏడుస్తుందండి. ఈ విధంగా ఆ ఏడుపుతో కూర్చుందనమాట కుర్చీలో. ఇక తన ఇష్టారాజ్యం అనమాట అండి. మా అత్తయ్య పుట్టిందని మేము భావిస్తాం అనమాట. నా కడుపున తను అంతే, అమ్మడు అమ్మడు అని పిలుచుకుంటారనమాట ఈయన. వాళ్ళ అమ్మే పుట్టిందని చెప్పేసేసి గారాల పట్టినేనండి. ఫస్ట్ పుట్టిన వాళ్ళు పెద్దవాళ్ళకి అన్నీ సకలం సౌకర్యాలు అన్నీ చక్కగా జరుగుతాయి, ఘనంగా అని అంటారండి. అలాగే ఈమెకు అన్నీ జరిగినాయండి. ఈ జన్మలో పుట్టింది కాబట్టి అన్నీ జరిపించుకున్నది అని అనుకుంటాం మేము. సమస్తం కూడా ఏ లోటు లేకుండా, ఏ కొరత లేకుండా చక్కగా జరిగినాయండి మొత్తం కూడాను. వివాహం వరకు నాన్నగారితో అండి. ఇద్దరు రామయ్య తండ్రి, గాయత్రి అనమాట. ఇదిగోండి ఏడుస్తూ ఇక ఆ విధంగా ఉన్నదన్నమాట. ఒక్కసారి దాదాపు సామాన్యంగా కోపం రాదండి. కోపం వచ్చిందంటే మాత్రం శ్రీరామచంద్రుడికి ఎంత కోపం వస్తే గనక ఒకటే బాణం, ఒకటే మాట, ఒకటే భార్య అన్నట్లుగా 7 తాడి చెట్లకి ఒకటే బాణం వేస్తాడే చూడండి, అంతటి కోపం వస్తుందన్నమాట. కానీ రామయ్య తండ్రి అంత రాముడు, శ్రీరామచంద్రుడు అంత ఓర్పుతోటి ఉంటుందన్నమాట అండి. ఒక్కసారి తనకు కోపం వచ్చిందంటే అవధులు దాటిపోతుందన్నమాట, సముద్రాలు దాటిపోతుందన్నమాట అండి. ఇక ఒక్కొక్కసారి ఏమి చెప్పలేని పరిస్థితిలో ఏడుస్తుంది కూడాను.
మహారాణి, యువరాణిలాగా చక్కగా దర్జాగా ఉంటుందండి. హుందాతనంగా, డిగ్నిటీగా ఉంటుంది. మా నాన్నగారి పోలికలు వచ్చాయండి. ఇక రాయల్టీగా ఉంటుందనమాట. అఫీషియల్‌గా క్లాస్ అనేది తనకి ఈ మాటల్లో గానీ, చేష్టల్లో గానీ, అలాగే స్టైల్‌లో గానీ అన్నిట్లోననమాట అండి. ఈ తను ఇంకా మా దగ్గరే ఉంటుందండి. తల్లిదండ్రులు తప్ప వేరే లోకం ఉండదనమాట. ఇక తను పెండ్లైన తర్వాత తన భర్తతోటేననమాట అండి. వేరే ఫ్రెండ్‌షిప్ తక్కువే. మనుషులు తిరగటం అనేది తక్కువేనండి. మేమిద్దరం కనిపిస్తే చాలు. ఇక గాయత్రి గురించి చెప్పాను గదా! తనకి ఫ్రెండ్స్ ఉంటే చాలండి. మేము అక్కర్లేకపోయినా సరే ఆమెకి బలగం ఎక్కువుండాలి. బయట జనం ఎక్కువుండాలనమాట. కానీ రామయ్య తండ్రి అలా గాదండి. మేమిద్దరం కనిపిస్తే చాలనమాట. ఆమెకి పండగేననమాట. కడుపు నిండినట్లేనండి. ఇక్కడ ఇద్దరు కూడా సంగీతం నేర్పించానండి. 6th నుంచి 9th వరకు నేర్చుకున్నారనమాట. గాన కోకిల్లా ఆలపిస్తారనమాట. కూర్చుంటే ఇంట్లో 4, 5 ఇళ్ళకి 4, 5 బజార్లకు వినిపించాల్సిందే. అంత చక్కగా బాగా పాడతారనమాట. పోటీలలో పాటల పోటీల్లో కూడా ప్రైజులు వచ్చాయండి ఇద్దరికి కూడాను. ఇద్దరూ వాళ్ళ క్లాసుల్లో ఫస్టేనండి. ప్రతి సబ్జెక్ట్‌లో కూడా ఇద్దరు కూడా ఫస్ట్ క్లాసేనమాట. చదువుల సరస్వతులు అనమాట అండి. ఏది కొరత లేకుండా మా సాధ్యమైన వరకు, మా చేతనైన వరకు కూడాను పెట్టుకున్నామండి, చూసుకున్నామండి. ఏ లోటు లేకుండా. ఏ తల్లిదండ్రులైనా అదే కదండి. ఇదిగోండి ధూళిపాళ సీతారామశాస్త్రి గారి దగ్గర గాయత్రికి అక్షరాభ్యాసం చేయించామన్నమాట. ఆయన పెద్ద నటుడు అనమాట అండి. శకునికి పెట్టింది పేరు మీకు చాలాసార్లు చెప్పాను. అప్పటిలో రామయ్య తండ్రి అదిగోండి గాయత్రి ఆయన గారి ఒళ్ళో అలా కూర్చున్నదనమాట. అక్షరాభ్యాసం నేర్పిస్తున్నారనమాట. రామయ్య తండ్రికి నాన్నగారి చేతే చేపించానండి అక్షరాభ్యాసం అనేది. తనకి అన్నప్రాసన కూడా మా నేటివ్ ప్లేస్ నాగవరంలో ఆంజనేయ స్వామి గుడిలోనే అన్నప్రాసన చేశామండి. ఇదంతా తిరుమలలోనేనండి. అప్పట్లో స్వామివారి నిజ పాద దర్శనం ఉండేదండి. ఇక గురువారం రోజు అనమాట. ఇక ఆ రోజు 2, 3 సార్లు దర్శనం చేసుకునేవాళ్ళం అండి. వాళ్ళ డాడీనైతే రామయ్య తండ్రి నేనే, గాయత్రి నేనే భుజం మీద ఎక్కించుకొని ఉరుకులు పరుగులేనండి. ఆ క్యూ అంతా కూడా ఖాళీగా ఉన్నప్పుడు ఆయన వెనకిడితే నేను పరిగెత్తుతూ ఉండేదాన్ననమాట. ఇక ఉదయాన్నే 4కి రూమ్స్ అవి మారుతూ ఉండేవాళ్ళనమాట. ఫస్ట్ సారి రామయ్య తండ్రికి వెళ్ళినప్పుడు అండి ₹3 అనమాట. వేడి నీళ్ళు కాగబెట్టి ఇచ్చినందుకండి తనకు స్నానానికని అని చెప్పేసి ₹3 ఒక చిన్న తపాలకి కాగబెట్టి ఇచ్చేదనమాట ఒక పెద్ద ఆవిడ. ఇక తర్వాత రూమ్స్లో వేడి నీళ్ళు అవి అవైలబుల్గా ఉండేవన్నమాట. ఇది అమరావతిలోనండి, కృష్ణానది ప్రక్కన అనమాట. అమరావతి, కోటప్పకొండ, కాకాణి, వైకుంఠపురం ఇవన్నీ మాకు కొట్టిన పిండేనండి. లెగిస్తే ఉదయాన్నే పిల్లలకి బయట ఏమీ కొనవండి. ఈ రూపాయి అనేది వేస్ట్ చేయమన్నమాట. ఇక ఏమి తీసుకోండి, ఇష్టం ఉండదు, నచ్చదనమాట. ఇక ఇంట్లోనే పులిహార, అలాగే దద్దోజనం, అలాగే చపాతీలు, ఇక టమాటా పప్పు అలా ఏదో ఒకటి తయారు చేసుకొని క్యారేజీలు పెట్టేసుకొని హమారా బజాజ్ అండి 4 ఎక్కేసి వెళ్ళి వెళ్ళడం. కోటప్పకొండ అయినా, వైకుంఠపురం అయినా, అలాగే కాకాణి, అమరావతి ఈ దగ్గర ఊళ్ళ వరకు. తిరుమల మాత్రం ఇక 1 ఇయర్కి ఒకసారి వెళ్ళి 15 రోజులు ఉండొచ్చేవాళ్ళం అండి. ఇదంతా అమరావతిలోనండి. అప్పుడు దలైలామా వచ్చారు. ఆ దలైలామా వచ్చినప్పుడు ఇవన్నీ స్థాపించారు కదా ఆ దేవాలయాలు అన్నమాట. ప్రతి స్వామి దగ్గర, ప్రతి విశేషమైన దగ్గర పిల్లల్ని ఆ విధంగా నిలబెట్టేసి ఫోటోలు అనేవి తీశానండి. మా వారు నేను తీస్తూ ఉంటాం అనమాట. ఇక ఏది మిస్ కానివ్వకుండా ప్రతిదీ కూడా మాకు స్వీట్ మెమొరీనమాట. ఇవన్నీ కూడాను వాళ్ళ లైఫ్ లాంగ్ కూడా ఉండే స్వీట్ మెమొరీస్ అండి. ఇవన్నీ కూడా చిన్ననాటి నుంచి కూడా ఉన్న ఫొటోస్ అన్నమాట. ఇవన్నీ భద్రంగా ఉంటాయి, యూట్యూబ్లో పదిలంగా ఉంటాయి అని చెప్పేసి ఈ వీడియో అనేది చేస్తున్నానండి. అమరావతిలోనమాట. గాయత్రికి పుట్టుకతోటే వెంట్రుకలు సరిగా లేవండి. అందుకని 3వ సంవత్సరం వెళ్ళి తిరుపతి వెంట్రుకలు ఇచ్చామన్నమాట. రామయ్య తండ్రికి మాత్రం బాగా వెంట్రుకలతోటే పుట్టిందండి. 11వ నెలలో మా తమ్ముడిని తీసుకొని వెళ్ళి, మేనమామ కట్ చేయాలి కదా, తీసుకొని వెళ్ళి ఆ విధంగా తిరుమలలో తనకి వెంట్రుకలు తలనీలాలు ఇచ్చామన్నమాట. ఇక్కడొచ్చేసి చదువుతున్నారండి పండితులు.
చదువుకుంటున్నారనమాట. రాగానే స్నానాలు చేసేసి చక్కగా ఒక పట్ట గానీ, ఒక క్లాత్ గానీ పరుచుకొని చక్కగా కూర్చొని బ్యాగ్స్ అవి పెట్టుకొని చదువుకుంటారనమాట. చిన్న పిల్లలప్పుడు అంబాసిడర్ ఉండేదండి మాకు. ఇక మా వారు డ్రైవింగ్ అది చేసుకుంటే ఎక్కడికైనా సరే హోటల్స్‌కైనా, సినిమాలకైనా, మా ఊరు నేటివ్ ప్లేస్ నాగవరానికైనా ఎక్కడికైనా ఇంకా కారులో వెళ్ళేవాళ్ళం అనమాట. ఇవన్నీ తీపి గుర్తులండి. ఇవన్నీ స్వీట్ మెమోరీసు. ఇవన్నీ మధుర స్మృతులండి. వాళ్ళ జన్మంతా వాళ్ళ లైఫ్ లాంగ్ గూడా ఉండిపోతాయన్నమాట. మన పెద్దవాళ్ళం ఈ విధంగా మన పిల్లల్ని ఇలాగే ఫోటోస్ అయినా, అలాగే వీడియోస్ అయినా పెట్టుకొని భద్రంగా దాచుకుంటాం గదండీ! ఇద్దరు కూడా మ్యాథ్స్‌లోనైనా, ఇంగ్లీష్‌లోనైనా ఏ సబ్జెక్ట్‌లోనైనా సరేనండి 100కి 100 రావాల్సిందేనండి. ఇద్దరూ కూడా బాగా చదువుకుంటారు. అలాగే సంగీతంలో కూడా మంచిగా నేర్చుకున్నారండి. బాగా పాటలు పాడతారనమాట. సంక్రాంతి వచ్చిందంటే చక్కగా ఇక భోగి మంటల చుట్టూ తిరుక్కుంటూ, అలాగే గొబ్బెమ్మలు పెట్టేసుకుంటూ చక్కగా పాటలు పాడతారనమాట. అలాగే ఇక్కడ మనకి దగ్గరలోనే నాయి బ్రాహ్మణ కాలనీలో దేవాలయం ఉన్నదండి. వినాయకుడి దేవాలయం అనమాట. అయితే ఆ చుట్టుప్రక్కల ఆడవాళ్ళంతా కూడా రామయ్య తండ్రిని, గాయత్రిని తీసుకొని వెళ్ళి పాడించుకునేవాళ్ళనమాట. బాగా పాడతారని చెప్పేసి ఇద్దరు సిస్టర్స్ కూడా ట్విన్స్‌లా ఉంటారండి. ఇద్దరు ఎక్కడైనా సరే వెళ్తే కమల పిల్లలా అని అంటారనమాట. ఎక్కడ ప్రయాణం చేస్తున్నా, ఎక్కడికి వెళ్ళినా సరేనండి, ఇద్దరు కమల పిల్లలా అని అడుగుతూ ఉంటారనమాట. కాదండి అనని చెప్పేసి అంటాను. ఇక పెద్దవాళ్ళయ్యే కొద్దీ ఈ విధంగా ప్రతిదీ కూడా ఫొటోసు, వీడియోసు తీసుకున్నామండి. ఈ తీపి గుర్తులతోటి. గాగ్రాలని, అనార్కలి డ్రెస్సులని, పంజాబీ డ్రెస్సులనని చెప్పేసి, అలాగే జీన్స్ అనని, టాప్స్ అనని చెప్పేసేసి, ఆడపిల్లలకి లంగా ఓణీలని చెప్పేసి, ప్రతి సంవత్సరం సంక్రాంతి పండుగ రోజుకి బట్టలు తీసుకొస్తామండి ఇద్దరికీ గూడాను. మరలా పుట్టినరోజుకి ఇద్దరికీ తీసుకుంటాం అనమాట. ఒకళ్ళ పుట్టినరోజుకి ఒకళ్ళకి తీసుకొచ్చి మరొకళ్ళకి తీసుకురాకుండా ఉండవండి. ఇద్దరికీ తీసుకొస్తాం అనమాట. అలాగే సంక్రాంతికి కూడా ప్రతి సంక్రాంతికి కూడా ఇద్దరికీ తీసుకొస్తాం అనమాట అండి. మేము తెచ్చుకున్నా తెచ్చుకోకపోయినా వాళ్ళకి మాత్రం ఏ కొరత, ఏ లోటు లేకుండా మాకు చేతనైన దాంట్లో మేము చూసుకున్నామండి. ఏ తల్లిదండ్రులైనా బిడ్డలకి అలాగే చూసుకుంటాం కదా! మనకన్నా ఇంకొక మెట్టు ఎక్కువ ఎదగాలి అనని చెప్పేసి భావిస్తాం కదా! అలాగే ఉన్నత చదువులు చదువుకున్నారండి. గొప్పవాళ్ళయ్యారు, ప్రయోజకులయ్యారు. మన నడవడిక, మన ప్రవర్తన, మన మంచితనం, మన లక్షణాలు, మన మంచి వ్యక్తిత్వంతో ఉండబట్టే పుణ్యం కొద్దీ పురుషుడు, దానం కొద్దీ బిడ్డలు అంటాం కదండీ! ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకున్నారో గాయత్రికైనా, రామయ్య తండ్రికైనా మంచి భర్తలొచ్చారండి. పూర్వజన్మ సుకృతం వల్లనే వాళ్ళకి ఏ లోటు లేకుండా, ఏ కొరత లేకుండా పువ్వుల్లో పెట్టి చూసుకుంటారండి. గుండెల్లో పదిలంగా దాచుకుంటారనమాట. రామయ్య తండ్రినైనా, గాయత్రినైనా అండి గ్యాస్ పొయ్యి దగ్గరికి రానిచ్చేదాన్ని కాదండి. ఎక్కడ గ్యాసు మంటనేది కాల్చుకుంటారో, అలాగే మిక్సీ దగ్గరికి వెళ్ళనిచ్చేదాన్ని కాదు. ఎక్కడ మిక్సీ మళ్ళీ షాక్ కొట్టిద్దో, ఎక్కడ వేళ్ళు చేతులు పడిపోతాయోనని చెప్పేసి. అలాగే అంట్లు కానీ, కసువులు కానీ, ఏ పని బట్టలు ఉతకటం కానీ, ఏ పని చేయనిచ్చేదాన్ని కాదండి. ఎక్కడ అరిగిపోతారో, కరిగిపోతారో అనిపిస్తూ ఉండేది ప్రాణానికి. ఏ పనైనా సరే నేనే చేసుకునేదాన్నండి. ఏ టు జెడ్ వరకు పని మనిషి లేకుండా. మమ్మీ నువ్వు ఒక్కదానివే కష్టపడుతున్నావు, బాధపడుతున్నావు, మేము వస్తాము అంటే చేసే రోజులు, అలాగే చూసే రోజులు చాలా ఉన్నాయిలే అమ్మ ముందు ముందు అనేదాన్ననమాట. ఏ పని చేయనిచ్చేదాన్ని కాదు. ఇద్దరికీ కూడానండి ఒక్కసారి చూపిస్తే వెంటనే తెలుసుకుంటారండి. తెలుసుకునేవాళ్ళనమాట. ఒక వారమంతా ఫ్రైలు చూపిచ్చానండి. ఒక వారమంతా పప్పు కూరలు తయారు చేసి చూపిచ్చాను. ఒక వారమంతా పులుసు కూరలనమాట. తర్వాత ఒక వారం మటను, చికెను, ఫిషు ఇలాంటివి నేర్పానండి. పనిల పట్ల మట్టసం అనేది, వైనం అనేది, అలాగే అణుకు అనేది ఆడపిల్లలకి ముందు అవన్నీ ముఖ్యం కదా! అవన్నీ నేర్పానండి. తర్వాత పాత సినిమాలు చూపించేదాన్నండి. ఎక్కువగా ఎన్టీ రామారావు మూవీసు, నాగేశ్వరరావు మూవీసు, కథాపరంగా, సాంఘిక పరంగా, పౌరాణికంగా అలాగే అవన్నీ చూపించేదనమాట. అవన్నీ నేర్చుకొని తెలుసుకునేవాళ్ళనమాట అండి. ఇక స్కూల్స్‌లో కూడా సరోజినీ బాయి పాత్ర ధరించిందనమాట. రామయ్య తండ్రి చూసారా? ఇదంతా వాళ్ళ క్లాస్‌మేట్స్ అండి. యూనిఫార్మ్ తోటన్నారు చూసారా?
సీఏ చార్టెడ్ అకౌంటెంట్ కావాలని చెప్పేసి తన యొక్క ధ్యేయం అండి. తన ఏం అనమాట రామయ్య తండ్రి. ఇక సిక్స్త్ నుంచి కూడా తన ఆలోచనతోటే ఉండేది. అయితే ఇంటర్ అయిపోగానే సీఏ సైడ్ వెళ్ళిందండి. మాస్టర్ మైండ్స్లో సిపిటి పాస్ అయిందనమాట. ఐపీసీ వచ్చేసరికి 2 టైమ్స్ 3 టైమ్స్ మార్క్స్ కొంచెం తక్కువగా వచ్చినాయి. 1, 2 మార్కులు. ఇక 3 టైమ్స్ అలా అయ్యేసరికి బీకామ్ కంప్లీట్ చేసింది. తర్వాత ఎంకామ్ కంప్లీట్ చేసిందండి. తర్వాత ఎంబీఏ వచ్చేసి ఆర్వీఆర్ కాలేజీలో చదివిందనమాట. ఇక డబుల్ పీజీ చేసిందండి రామయ్య తండ్రి. తర్వాత యాక్సిస్ బ్యాంకులో జాబ్ చేస్తుంది. చేసి ఒక 6 మంత్స్ 3 మంత్స్ చేస్తుందండి. అంతలోకి పెళ్లి సంబంధం కుదిరిందనమాట. ఇక ఫస్ట్ సంబంధం అనమాట అండి. తొలి మలి అంటాం కదా, తొలి సంబంధం వెంటనే ఇక వచ్చేసారు. ఇక నచ్చుకున్నారండి. మ్యారేజ్ అయిపోయిందనమాట. సెటిల్ అయిపోయిందనమాట. అలా అనమాట అండి. గాయత్రి వచ్చేసేసి తను బీటెక్ చేసిందండి. నెక్స్ట్ తర్వాత ఎంటెక్ విజ్ఞాన్ లారాలో చేసిందనమాట. బీటెక్ వచ్చి సెయింట్ మేరీస్లో చేసిందండి. విజ్ఞాన్ లారాలోనేమో ఎంటెక్ చేసింది. తర్వాత తను కిడ్స్ కాలేజీలో ప్రొఫెసర్గా చేసేటప్పుడు తనకి మంచి సంబంధం వచ్చేసిందండి. ఇక తనకి అంతేను. ఇక అలా మ్యారేజ్ అయిపోయిందనమాట. గాయత్రిని కూడా మెడిసిన్ తీసుకోమన్నానండి. ఇంటర్లో వచ్చేసి బైపీసీ తీసుకొని తను మెడిసిన్ కంప్లీట్ చేసేసి డాక్టర్ అవ్వాలని నా కోరిక. రామయ్య తండ్రి సీఏ చార్టెడ్ అకౌంటెంట్ అవ్వాలని చెప్పేసి తను ఏమన్నమాట. కానీ ఇద్దరేది ఫెయిల్ అయిందనమాట. అనుకున్నవి కొన్ని జరగవు కదండి. గాయత్రికి కూడా ఎంటెక్ సీట్ అనేది కాకినాడ యూనివర్సిటీలో వచ్చిందండి. అలాగే ఈ తిరుమల పద్మావతి యూనివర్సిటీలో వచ్చేసిందండి. దూరం భారం మేము పంపించమన్నామండి. అలాగే హైదరాబాద్లో కూడా మంచి జాబ్స్ వచ్చాయి, పంపించమన్నామండి. ఇద్దరిని కంటికి రెప్పలా కాపాడుకున్నామండి. ఎక్కడికి పంపించే వాళ్ళం కాదు. మీ పెళ్ళిళ్ళు అయిన తర్వాత మీ హస్బెండ్లు ఒప్పుకొని చక్కగా అప్పుడు చదువుకోండమ్మను, మీరు ఎంఎస్సీ చేయాలైనా సరే, గాయత్రిని అలానే అనేదాన్ని, ఎంఎస్సీ చేయాలని తన ఆశ అనమాట. రామయ్య తండ్రినైనా సరే సీఏ చదవాలని చెప్పేసి, మీ పెళ్ళిళ్ళు అయిన తర్వాత మీ భర్తల్ని సంప్రదించుకొని చదువుకోండమ్మా అని చెప్పేసి అని అన్నాము. అలాగే ఇప్పుడు గాయత్రి యూకేలో వెళ్ళింది. రామయ్య తండ్రి వాళ్ళ హస్బెండ్ కూడానండి అమెరికా వెళ్ళిపోయారనమాట. 1 ఇయర్ అవుతుంది. తను ఎంఎస్ కంప్లీట్ చేసేసారు. ఇక రామయ్య తండ్రి కూడా వెళ్తుందండి. ఇక అప్పుడు ఎంత చదువులైనా సరే, చదువుకు అంతం ఎక్కడున్నదండి. ఎంతైనా చదువుకోవచ్చు, వాళ్ళ ఇష్టం అండి. చదువు అంటే చాలా ఇష్టం ఇద్దరికి కూడాను. ఎంతైనా చదవాలని ఐసీడబ్ల్యూఏనని పెద్ద రామయ్య తండ్రి, అలాగే సిఏనని చెప్పేసి ఎంఎస్ అని చెప్పేసి చిన్నవైనా సరే ఏవైనా సరే వాళ్ళ ఇష్టం అండి. చదువుకోవాలంటే ఎంతో శ్రద్ధ చూపుతారనమాట. ఏ ఇతర పనుల పట్ల శ్రద్ధ ఉండదు, కానీ చదువు పట్ల ఎంతో శ్రద్ధ చూపుతారనమాట అండి. రామయ్య తండ్రి కానీ గాయత్రి కానీనండి ఇప్పటికీ నోరు తెరిచి అది తీసురండి డాడీ, ఇది కావాల్సిందే, ఇది తేవాల్సిందే, ఇది కావాలి అని చెప్పేసి నోరు తెరిచి ఇంతవరకు అడగలేదండి. అడిగేవాళ్ళు కాదు. మేము ఏది తీసుకొస్తే అది కట్టుకునేవాళ్ళు, ఏది తీసుకొస్తే అది తినేవాళ్ళండి. తిండి విషయంలోనైనా సరే, బట్టల విషయంలోనైనా సరేను. ఇక ఫ్రెండ్స్ తోటి సినిమాలకైనా షికార్లకైనా వెళ్ళేవాళ్ళు కాదు. పర్సుల్లో డబ్బులు పెట్టుకొని వాళ్ళ ఇష్టం వచ్చినట్లుగా ప్రవర్తించేవాళ్ళు కాదండి. మేము ఏది చెప్తే అది వినేవాళ్ళు అనమాట. మా మాట తూచ తప్పకుండా పాటించేవాళ్ళండి. మా వెన్నంటి ఉండబట్టి, మాకు తోడుగా ఉండబట్టి, మేము చెప్పిన మాట వినబట్టే భగవంతుడు వాళ్ళకి పూలబాట మీద నడిపించాడనమాట. సన్మార్గంలో నడిచారు. అలాగే బుద్ధిమంతులైపోయారండి. గొప్పవాళ్ళు అయ్యారు, ప్రయోజకులయ్యారు. ఏ తల్లిదండ్రులకైనా కావాల్సింది అదే కదండి. ఎంతో ఘనంగా ఇప్పుడు అందరిలో కూడాను ఎంతో ఘనంగా చెప్పుకుంటారనమాట రామయ్య తండ్రి గురించి, గాయత్రి గురించి కూడాను. ఇద్దరు కూడా పీజీలు చేసేటప్పుడు ఫోన్లు వచ్చాయండి వాళ్ళ చేతుల్లోకి. అప్పటికి కూడా మాకు అవసరం లేదు, వద్దు అన్నారనమాట. ఇద్దరికి మొబైల్స్ అనేవి, పెద్ద ఫోన్స్ అనేవి అప్పుడు తీసుకున్నాము.
మాకొద్దు డాడీ ఇప్పుడు వద్దు డాడీ అనేవాళ్ళు అనమాట. ఆ క్షణం క్షణం కూడా కంటికి రెప్పలో వాళ్ళ డాడీ కాలేజీలకి తీసుకెళ్ళటం తీసుకురావటం. అలాగే ఇక్కడ ఎంట్రన్స్ మారుతినగర్ ఎంట్రన్స్ దగ్గరికి వెళ్ళేసి వస్తే చిన్న కిడ్స్ కాలేజీ కదా, కిడ్స్ కాలేజీలో చేస్తూ ఉండేది కదా, బస్సు ఉండేది. ఆర్వీఆర్ కాలేజీలో రామయ్య తండ్రి చదివేటప్పుడు ఆర్వీఆర్ కాలేజీ బస్సు ఉండేది. అలాగే సెయింట్ మేరీస్లో చదివేటప్పుడు బస్సేనండి. విజ్ఞాన లారాలో చదివేటప్పుడు బుజ్జి తల్లి గాయత్రి అలాగే బస్సు ఉండేదండి. మారుతినగర్ ఎంట్రన్స్ వరకైనా సరే వాళ్ళ డాడీ వెళ్ళి తీసుకొచ్చుకునేవాళ్ళు అనమాట. తల్లిదండ్రులుగా ఎంత చెప్పుకున్నా సరే కొరతేనండి వాళ్ళ గురించి. ఏ తల్లిదండ్రులైనా సరే మనం ఎక్కువగా చెప్పుకుంటే గడప దాటదంటారు. తిరుమల వెళ్ళినప్పుడు 15 రోజుల వరకు అయినా అలా బస చేసి ఉండేవాళ్ళం కదండి. ఇక అక్కడ నామాల పార్క్ ఉండేదండి. ఇక ఉదయాన్నే స్వామివారి దర్శనం చేసుకున్న తర్వాత అలాగే భోజనం స్వీకరించిన తర్వాత ఇక నామాల పార్కులోకి వెళ్ళేసి ఈ విధంగా ఫోటోలు అవి వీడియోలు అవి తీసుకునేవాళ్ళం అనమాట. అప్పట్లో వీడియోలు తక్కువేలండి, ఫొటోసే ఎక్కువ అనమాట. ఈ ఫోటో వచ్చేసి గుంటూరులో సెంటర్లోనే నడిబొడ్డులోని గాంధీ పార్క్ ఉన్నదండి. ఆ గాంధీ పార్క్ కూడా ఒక 15 రోజులకి నెల రోజులకి ఒకసారి వెళ్ళేవాళ్ళం అనమాట. ఇప్పుడు మంచిగా మళ్ళా చక్కగా తయారు చేశారులేండి గాంధీ పార్కు. ఇదిగోండి నామాల పార్కులో రాముల వారు, లక్ష్మణస్వామి అలాగే సీతాదేవి తల్లి ఏ విధంగానమాట ఆంజనేయ స్వామి వారు. ఇక ప్రభలప్పుడు కానీ వాళ్ళ ఇష్టం అండి. ఇంక ఈ విధంగా ఫోజులు ఇస్తారనమాట. ఇంకా ఫోజులు ఇస్తూ ఉంటుంటే నేను తీస్తూ ఉంటానన్నమాట. ఫొటోస్ అని వీడియోస్ అన్ని వీడియోస్ లేవులేండి, ఫొటోస్ ఏమో ఓన్లీ. చూసారా, ప్రతిదీ కూడా మిస్ కాకుండా ఈ విధంగా తీసుకునేవాళ్ళం అన్నమాట. ఇవన్నీ స్వీట్ మెమరీసే కదండి, మధుర స్మృతులు అనమాట. ఇది గాంధీ పార్కులోనండి. అప్పుడు ఎక్వేరియం అవన్నీ ఉండేవన్నమాట. ఇప్పుడు కూడా మళ్ళీ చక్కగా చేశారులేండి, రీమోడల్ చేశారనమాట గాంధీ పార్కుని. ఇక్కడ తిరుమలలో పైన వీధిలో మధ్యలో వేప చెట్టు ఉంటుందండి, రాగి చెట్టు వేప చెట్టు ఉండదు, ఇప్పటికే ఉన్నదండి అక్కడ అనమాట ఈ ఫోటో అనేది. ఈ ఇద్దరి డ్రెస్సులు అండి ఇప్పటికే ఉన్నాయండి, అవి దాచుకున్నారనమాట అండి. మీకు ఒక విషయం చెప్పాలండి, ఆశ్చర్యపోతారనమాట. 6th క్లాసు బట్టలు కూడా ఇప్పటికే ఉన్నాయండి. నాన్నగారు బైపాస్ సర్జరీ జరిగిన తర్వాత ఆయన హాయిగా ఉండాలి అని చెప్పేసి నేను వెంట్రుకలు ఇచ్చానండి. అప్పుడు పిల్లలు కూడా ఇచ్చారు, మా వారు ఇచ్చారనమాట. మేము నలుగురు వెళ్ళి తిరుపతి మొక్కుకొని వెంట్రుకలు ఇచ్చామన్నమాట అండి. నాన్నగారికి బైపాస్ సర్జరీ జరిగింది ఉషాముళ్ళపొడి కార్డియాలజీలో. ఈ ఈ ఫోటో వచ్చేసి అమ్మవారి కింద అమ్మవారి కోనేరండి. కింద అమ్మవారు ఉన్నారు కదా, అలివేలు మంగాపురంలో కోనేరు దగ్గర అనమాట అండి. ఇది మళ్ళా ఈ ఫోటో వచ్చేసి పార్కులోనే అనమాట తిరుమలలో. ఇక్కడ అలా గోడల మీద ఇద్దరు వెంట్రుకలు తలనీలాలు ఇచ్చి ఈ విధంగానమాట అండి. పరమేశ్వరుడి దగ్గరైనా అలాగే వెంకటేశ్వర స్వామి దగ్గర అయినా సరే, విష్ణుమూర్తి తండ్రి శివకేశవులైన హరిహరులైన ఇద్దరు ఒకటే కదా, ఇద్దరికి కూడాను చాలాసార్లు అలా తీపించామండి, తలనీలాలు ఇచ్చామన్నమాట. ఇది గాంధీ పార్కులోనేనండి. అలా ఇచ్చామన్నమాట. కరెక్ట్గా పుట్టినరోజుల నాడే వెళ్ళేవాళ్ళం అండి, తీసుకొని వెళ్ళేదాన్ని. ఇక అక్కడ పుట్టినరోజు స్వామి సన్నిధిలో జరుపుకొని చక్కగా సాయంకాలానికి తిరిగి వచ్చేవాళ్ళం అనమాట. విడిగా పుట్టినరోజులు 5, 10, 15, 20 సంవత్సరం వరకు తిరుమలలోనే పుట్టినరోజులు చేసామండి. వీటి రోజుల్లో 6వ సంవత్సరం అంటే 7వ సంవత్సరం, 8వ సంవత్సరం అలా జరిగేదనమాట. ఇక్కడ రూమ్లోనండి, తిరుమల రూమ్లోనమాట. ఇక్కడ తిరుమలలోనేనండి. ఇవి ఇద్దరివి కూడా కొన్ని మాత్రమే నేను వీడియోలో అప్లోడ్ చేస్తున్నానండి. ఇక ఉదయం నుంచి సాయంకాలం వరకు చూస్తే ఇక టైమే ఉండదండి, అలా ఉంటాయి అన్నమాట ఆల్బమ్స్లో ఫోటోలు అన్నీ కూడాను. ఇదిగోండి మొత్తం కూడాను ఈ కటౌట్ బ్యానర్ లాగా ఉన్నది కదా, కటౌట్లో ఆ కటౌట్ దగ్గరకు నిలబడి తీయించుకున్నారనమాట ఫోటో అనేది. ఇద్దరు ఫోజులు ఇవ్వటంలో ఫస్ట్ అనమాట అండి. అన్నిట్లో ఫస్టేనండి, మంచి లక్షణాలలో. ఏ తల్లిదండ్రులకైనా అంతకన్నా సంతోషం ఇంకేముంటుందండి, అదే మన ఆస్తి. ఇలా ఇంకా పార్కులో వాళ్ళ నీడ వాళ్ళు తొక్కుకుంటూ నిల్చున్నారు చూసారా ఫోటో కోసం. ఇది గాంధీ పార్కులోనండి. ఇక వాళ్ళ ఇష్టం అనమాట అండి, అలా ఎంజాయ్ చేస్తారనమాట. చేతిలో కెమెరా ఉంటుంది. రామయ్య తండ్రి బాగా కష్టపడి చదివిద్దండి. కష్టం అంటే ఇష్టం అనమాట, బాగా ఇష్టపడి చదివిద్ది అనమాట. ఎక్కువసేపు పుస్తకంలో పురుగులాగా చదువుతూ ఉంటుందన్నమాట.
గాయత్రి ఏం చేసిద్దంటే ఏకసంధాగ్రాహి అనమాట. వివేకానందుల వారి లాగానే ఒక్కసారి ఆడతా పాడుతూనే ఉంటుంది, అందరిలో తిరుగుతూనే ఉంటుంది, అందరిలో కలిసి మాట్లాడుతూనే ఉంటుంది. ఒక్కసారి చదివిందంటే తనకు వెంటనే గుర్తుండిపోతుంది. రామయ్య తండ్రికి గుర్తుంటుంది, కానీ ఇంకా ఎక్కువగా ఒక పేజీ కాకుండా ఇంకా 10 పేజీలు ఎక్కువ చదువుతూ ఉంటుందన్నమాట. ఇలా ఉంటుందండి వాళ్ళ అది ఒక. మేము స్కూల్ మెయింటైన్ చేసామండి, శ్రీ గాయత్రి పబ్లిక్ స్కూల్ అనమాట. ఆ స్కూల్లో నాటకం వేయించామన్నమాట. రామయ్య తండ్రి ఈ పాటకి ఇలా డ్యాన్సు వేస్తుందన్నమాట అండి. శ్రీ గాయత్రి పబ్లిక్ స్కూల్ అని స్కూల్ మెయింటైన్ చేసామండి మా వారు నేను. ఫస్ట్ ఎల్కేజీ నుంచి 7th క్లాస్ వరకు, అప్పర్ ప్రైమరీ వరకు ఉండాను. ఇక తర్వాత రామయ్య తండ్రి పేరు శ్రీరామ న్యూస్ ఏజెన్సీ అనమాట. దాదాపు న్యూస్ పేపర్స్ వచ్చేసి 3000 వరకు ఉండేయండి. 10 మంది పేపర్ బాయ్స్ ఉండేవాళ్ళు అనమాట. ఈ విధంగా అనమాట శ్రీ గాయత్రి పబ్లిక్ స్కూల్, అలాగే శ్రీరామ న్యూస్ ఏజెన్సీ అనేది ఇక అలా మెయింటైన్ చేసామన్నమాట అండి. స్కూల్ అనేది ఓన్ ప్లేస్ కాదండి, లీజుకి తీసుకున్నాం అనమాట. ఇక తర్వాత నెక్స్ట్ వాళ్ళు స్థలం అనేది అమ్ముకొని వెళ్ళదలుచుకున్నారు. ఇక మనకి స్కూల్ అనేది కొంచెం, మా ప్లేస్ అనేది కొంచెం దూరంగా ఉన్నదండి. ఈ పిల్లలు కూడా పెద్దవాళ్ళు అవుతున్నారు. ఇక వాళ్ళని చక్కగా దగ్గరుండి చదివించుకోవటం, అలాగే దగ్గరుండి చూసుకోవాలని చెప్పేసి ఇక స్కూల్ అనేది తీసేసామండి. ఆ స్థలం అనేది కూడా వాళ్ళు అమ్ముకొని వెళ్ళిపోతున్నారు అనమాట. ఇక స్కూల్ అనేది ఆ విధంగా తీసేసాం. కరోనా మూలంగా ఈనాడు పేపర్ ఏజెన్సీ అనేది తీసేసామండి. ఇక కరోనా ప్రాబ్లమ్స్ వల్ల వద్దని చెప్పేసి మానుకున్నాం అనమాట. అప్పుడు ఆ విధంగా మెయింటైన్ చేసుకున్నాం అనమాట మా వారు నేను. ఈ ఫోటో వచ్చేసి అమరావతిలోనండి. శ్రీశైలమైన, శ్రీకాళహస్తినైనా, అమరావతి, అలాగే అన్నవరం, అలాగే ద్వారకా తిరుమల, ఇంకా ఇవన్నీ దగ్గరలో మాకు కాకాణి, అమరావతి, కోటప్పకొండ, వైకుంఠపురం ఇవి కామన్ అనుకోండి. దూరంగా వచ్చేసి తిరుమల, ఇంకా శ్రీశైలం, శ్రీకాళహస్తి, క్రింద అలివేలు మంగాపురం, ఇంతవరకు కాణిపాకం వెళ్ళామండి. మొన్న ఈ మధ్య గాయత్రి పెళ్ళికి ముందు పంచారామాలు చూసామండి. ఈ అన్నవరం సత్యనారాయణ స్వామి దగ్గర, అలాగే పంచారామాలు చూసామన్నమాట. గాయత్రి, మా వారు, నేను కలిసి. ఇక రామయ్య తండ్రి తోటి వచ్చేసి గోల్డెన్ టెంపుల్, అలాగే అరుణాచలం, ఇక తిరుమల వెళ్ళేసి నా వెంట్రుకలు అవి ఇచ్చుకున్నాము 1 year బ్యాక్. తీర్థయాత్రలు ఎక్కువ చేస్తామండి. బాగా పుణ్యక్షేత్రాలు ఎక్కువ తిరుగుతూ ఉంటాం అన్నమాట. మా కుటుంబం వరకు కూడాను భగవంతుడి నామస్మరణ చేసుకుంటూ, ఎప్పుడు కూడాను భగవంతుడి పూజ చేసుకుంటూ ఎక్కువగా పుణ్యక్షేత్రాలే తిరుగుతూ ఉంటాం అన్నమాట. పిల్లల్ని తీసుకొని అవే ఇష్టం అండి. స్వామి దర్శనం చేసుకోవటం, స్వామి ప్రాంగణాల్లో, స్వామి దగ్గర సమీపంలో ఉండటమే మాకు ఇష్టం అన్నమాట ఎక్కువగా. ఎక్కడ పుణ్యక్షేత్రాలకు వెళ్ళినానండి, వెళ్ళేటప్పుడు తీసుకెళ్ళిన పదార్థాలు దాదాపు 2-3 రోజుల వరకు నిల్వ ఉంటాయండి. మామూలుగా చిరుతిండ్లు, తినుబండరాలు ఉంటాయి కదా, అవి చెక్కలు, చక్రాలు, అరిసెలు, ఇలా పోస్ మిఠాయి అంటే, కజ్జికాయలంటే ఇవన్నీ ఉంటాయి కదా, అవి మామూలుగా మేము వచ్చే వరకు ఉంచుకుంటాము. మామూలుగా దద్దోజనం అంటే, పులిహార అంటే, అలా చపాతీలు ఇలాంటివి మాత్రం 3 days వరకు ఉండేటట్లుగా చక్కగా చేసుకుంటానన్నమాట. ఇక తర్వాత అక్కడ పెట్టే ప్రసాదాలు, భగవంతుడి దగ్గర పెట్టే ప్రసాదాలు స్వీకరిస్తూ ఇక భగవంతుడి దగ్గరే ఉండి పూజలు అవి చేసుకుంటూ స్వామి సమీపంలో ఉంటాం అన్నమాట. ఎక్కువగా విడిగా విహారయాత్రల కన్నా కూడా పుణ్యక్షేత్రాలు, తీర్థయాత్రలే ఇష్టం అండి. పైపెచ్చు ట్రైన్లో వెళ్ళటం అంటే చాలా ఇష్టం అండి. దూర ప్రయాణాలు చేయటం అంటే చాలా ఇష్టం అన్నమాట. 2018లో ఇల్లు కట్టుకున్నామండి. అలాగే 2019లో రామయ్య తండ్రి వివాహం జరిగిందనమాట. ఇల్లు కట్టి చూడు, పెళ్లి చేసి చూడు అనే పెద్దల మాట ఉన్నది కదా, అది మాకు వర్తిస్తుందండి. ఇక మా వారు నేను సతమతం అయిపోయాను అనమాట. ఇల్లు కట్టడం అంటే మాటలండి. అలాగే పెళ్లి చేయటం కూడా ఎంతో కష్టం కదండి. ఇల్లు గట్టి చూడు, పెళ్లి చేసి చూడు అన్న బాధ్యత మా భుజస్కంధాల మీద పడిందనమాట. మా వారు నేను కూడాను, ఇద్దరం కూడాను కుక్క తిప్పుకోలేకపోయామండి. ఇంకా మంచి సంబంధం వచ్చింది కదా అని చెప్పేసి అసలుకి డబ్బులు దాచామండి పెళ్లి కోసం అని చెప్పేసి. దాస్తే వద్దు మమ్మీ, మేము ఆడపిల్లలం, ఇద్దరం మేము బయటికి వెళ్ళిపోతాం పెళ్ళిళ్ళు చేసుకొని, మీకు దిక్కు అనేది ఉండాలి, మీకు ఇల్లు అనేది గూడు అనేది ఉండాలి అని చెప్పేసి వాళ్ళ ప్రయత్నం
తోటి, వాళ్ళ పట్టుదలతోటి, వాళ్ళ పోరుతోటి ఇల్లు అనేది నిర్మించారండి. ఇల్లు అనేది కట్టించారనమాట. ఈనాడు వాళ్ళు దూరంగా ఉన్నా సరే గూట్లో పడి మేము ఉండటానికి మాకు ఒక ఆశ్రయం కల్పించారనమాట అండి. వాళ్ళ ప్రోద్బలంతోటే మాకు ఇల్లు అనేది ఉన్నదండి. అలా ఫ్యూచర్ అనేది ఆలోచిస్తారనమాట. ఇక ఇవన్నీ కూడాను పెళ్లి ఫోటోలు, అలాగే ఎంగేజ్మెంట్వి, ఇక అవన్నీ ప్రధానం అప్పుడు ఇవన్నీనండి. ఈ సందడంతా కూడాను పెళ్లి కోలాహలం అనమాట. ఎంతో ఘనంగా వైభవంగా దేవలోకంలో స్వర్గంలో జరిగినట్లుగానే జరిగిందండి రామయ్య తండ్రి వివాహం అనేది. రామయ్య తండ్రి గోపీకృష్ణ అనమాట తన భర్త పేరు. మా అల్లుడు గారి పేరు పెద్ద బాబు అనమాట. పెద్ద బాబు చిన్న బాబు అని పిలుచుకుంటామండి. దేవలోకంలో జరిగినట్లుగానే కళ్యాణం జరిగింది. వారి ఇరువురి కళ్యాణం 2 కళ్ళు చాలేదండి. ఎంతో వైభోగంగా, ఎంతో కన్నుల పండుగగా జరిగిందనమాట. ఎంతో అదృష్టవంతురాలని మేము భావించామండి. రామయ్య తండ్రిని సుఖంగా, సంతోషంగా, క్షేమంగా, ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో, నిండు నూరేళ్ళు సౌభాగ్యంతో, బిడ్డాపాపలతో చల్లగా వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా మనం అందరం కూడా దీవిస్తూ, అలాగే బ్లెస్సింగ్స్ ఇస్తూ, అలాగే ఆశీస్సులు ఇస్తూ మనస్ఫూర్తిగా కోరుకుందామండి. ఇవాల్టి వీడియో ఇదేనండి. మళ్ళీ రేపటి వీడియోలోనే కలుసుకుందామండి. అంతవరకు సెలవు. నమస్తేనండి.